With the support and direction of Save Trees Environment Trust Bangalore, HANS organized a farmer orientation meeting under the LTI project. The meeting was held on December 27, 2023 at HANS Conference Hall in HANS office, Guti. The meeting was attended by a total of 45 farmer representatives from 9 villages related to the LTI project. The meeting was held by Shri Manohar Garu and Piravali Garu from Save Trees with support of LTI and oriented farmers on promotion of multi-layer agroforestry by Save Trees Environmental Trust, Bangalore. The project team collected data for multi-layer agroforestry plantation in farms based on the program plan. According to field data, total 84 farmers out of which 24 were women and 60 were men. In social aspects, ancestry was as follows: SC5, ST26, BC40 and others only 13. All selected beneficiaries belong to small and marginal farmers only. As per G tagging, the area of plantations is up to 224.84 acres. The selected area is under assured irrigation with micro-irrigation systems. All the plantation areas are cleared by farmers for plantation purpose. According to the project planting design, the recommended plants are as follows. Total plants under border plantation 4,218. In that coconut 894, red sandalwood 1108, mahogany 1108 and Shrigandham 1108. In the first layer mango grows only up to 3,306. In the second layer the total number of plants is 28,316, Munaga 1520, Guava 6,219, Sweet Lime 20,577. According to field data, the total number of plants required under LTI project is 36,140. The same field data was submitted to Save Trees for consideration and yielded the same plants under the project. According to the above context, the orientation meeting started at 11 a.m. on the day. Mr. Narayana Swamy, CEO of HANS, addressed the meeting as follows. చాలా మంది ఈ మీటింగ్ అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళే. ఈ రోజు ఈ మీటింగ్ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇంతవరకు ఏంది అందరికి చెట్లు ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు చెట్లు ఇచ్చే వాళ్ళు సపరేట్ గా కొన్ని గ్రామాలకు మాత్రమే చేసి కొంతమంది రైతుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో పనిచేయాలని ఇది సపరేట్ గా ఒక ప్రాజెక్ట్, LTI అని ఒక ప్రాజెక్ట్. సెక్రటరీ వాళ్ళు మనకు మొత్తంగా అందరికి ఇచ్చుకుంటే వచ్చారు ఈ 3 ఏళ్ళ నుంచి. ఇప్పుడే ప్రత్యేకంగా మనం ప్రాజెక్ట్ వైజ్ రైతుల్ని కూర్చోబెడుతున్నాం. ఎవరైతే చెట్లు ఇస్తారు అంటే మన కూడా కొంత క్లారిటీ వచ్చింది. మొన్న కూడా ఒకటి వచ్చింది, స్టార్ హెల్త్ వాళ్ళు సపరేట్ గా మా రైతులు ఎవరు అని అడిగా. ఇప్పుడు కూడా ఇది మంచిదే. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే LTI మా రైతులు ఎవరో మాకు క్లారిటీ ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు. అందుకని మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడితే రేపు ప్రాబ్లం వస్తుంది కదా. అందుకని మీరందరూ కూడా LTI అనే ఒక ప్రాజెక్ట్ తరఫున సెక్రటరీ వాళ్ళు మీకు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని సెక్రటరీ వాళ్ళు మీకు చర్చిస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వచ్చినా మీకు సపరేట్ గా మీటింగ్ ఉంటుంది, సపరేట్ గా మీటింగ్ ఉంటది. మీకు ఎవరు డబ్బులు ఇచ్చారో, ఎవరు మీకు సెటిల్ తీసి ఇచ్చారో వాళ్ళే వచ్చి విజిట్ చేస్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ కొంచెం కూలంకషంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేపు పూర్తిగా రేపు ఒకరే ఇస్తే ఏమవుతుందంటే రేపు నీకు ఇంకా ఏదైనా అవసరమైనా ఇవ్వడానికి వీలవుతుంది. ఈ గుంపులు పోయింది ఇంతవరకు అయింది. సెక్రటరీ వాళ్ళు అందరికి సీట్లు ఇచ్చుకోవడం పోతున్నారు. అందుకే అది ఎవరికి తెలియదు ఏమనేది లేదు. ఇప్పుడైతే వీళ్ళు మన స్టార్ హెల్త్ వాళ్ళు ఒక 3 గ్రామాలకు ఇచ్చారా, మాకే కావాలన్నారు వాళ్ళు. మళ్ళా వీళ్ళు అట్లా వాళ్ళే వచ్చి మాకు వద్దు, LTI ప్రాజెక్టు మా ప్రాజెక్ట్ లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలా ఏంటి అనేది మాట్లాడారు. కాబట్టి ఈ విధంగా మనం ముందుకు పోవాలంటే సపరేట్ గా మాట్లాడాల్సింది.
ఇప్పుడు మనం తెలుసుకునేది ఏమంటే మనోహర్ సార్ అందరూ తెలుసు కాబట్టి నేనేం పరిచయం చేయక్కర్లేదు, మీరందరూ చూస్తున్నారు. ఆయన పరిచయం చేసుకుంటారు. తర్వాత ఎల్టీఐ వాళ్ళు ఏంటి, ఈ ఎల్టీఐ ప్రాజెక్ట్ ఏంటి, దీనికి సపరేట్ డిజైన్ అని కూడా అంటున్నారు వాళ్ళు. మాది ఒక సపరేట్ డిజైన్ ఉండాలి. ఏ చెట్లన్నా పెట్టుకోవచ్చు, దాంట్లోనే ఈ చెట్లు పెట్టుకోవచ్చు ఈ చెట్లు పెట్టుకోవద్దు అనేది ఏమి ఉండదు. ఏ చెట్లైనా పెట్టుకోవచ్చు, కానీ డిజైన్ ఉంటుంది. డిజైన్ అంటే ఏంటంటే వృక్షాలు, చెట్లు, సీనా చెట్లని చెట్లు అంటారు, మామిడి చెట్లను వృక్షాలు అంటారు, మానలు అంటారు కదా. ఈ కాంబినేషన్, ఆ చెట్టు మధ్యలో ఈ చెట్టు ఎట్లా కాంబినేషన్, ఇంకా దాని మధ్యలో 3 లేయరు మునగ కానీ ఇట్లాంటివి కానీ పెట్టుకోవచ్చు. మునగ, బొప్పాయి ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దాని మధ్యలో మనం చెనక్కాయ కూడా వేసుకోవచ్చు 4వ లేయర్ కింద. ఇంకా 5వ లేయర్ కింద ఉల్లిగడ్డ ఇట్లాంటివి, క్యారెట్ కానీ ఉల్లిగడ్డ కానీ ఇవన్నీ 5వ లేయర్ కింద వస్తాయి. ఇదంతా ఒక పద్ధతి ఉంటుంది. మనకేం మామూలు రైతులకి అందరూ పంటలే కదా అనుకుంటాం. కాకపోతే శాస్త్రవేత్తలు డివైడ్ చేస్తారు. మాను అంటే వృక్షం వేరు, మామిడి చెట్టు, మామిడి మాను, వేప మాను, అవన్నీ మాను అనేటివన్నీ వృక్షాల కింద వస్తాయి. ఏవైతే సీనా చెట్లు ఉన్నాయి, సీనా మాను అని ఎవరు అనం, సీనా చెట్లనే అంటారు, జామ చెట్లనే అంటారు. కాబట్టి దాని లక్షణం ఏంది, దీని లక్షణం ఏంది, ఇది చూసుకోవాలి మనం. తర్వాత మునగ ఇట్లాంటివన్నీ కూడా 12 నెలల్లో మనం కాపుకొచ్చేటివి, 12 నెలల్లో పంట అయిపోయేటివన్నీ ఇవన్నీ వస్తాయి. కానీ జామ అట్లాంటివన్నీ 20-25 ఏళ్ళు వస్తాయి. మామిడి అనేది 50-60 ఏళ్ళు వస్తాయి. మానకి వస్తాయి. నువ్వు నేరేడు మాను అంతే. నువ్వు ఏది మాట్లాడినా మానే. ఇంకొక మాట మీరు అందరూ అర్థం చేసుకోవాలనుకుంటే, సంవత్సరానికి ఒకసారి కాసేటివి మాను, సంవత్సరానికి ఒకసారి కాసేటి గుడ్డిగా ఆకురాలు, ఎండలు ముదురుతుంటే ఆకురాలు పెట్టివన్నీ అడవికి సంబంధించినవి. ఇంకా ఏమి తిక్కలెక్కచారం ఏం లేదు, క్లియర్ గా ఉంటది. ఆకు రాలిపి చెట్లన్నీ సంవత్సరానికి ఒకసారి కాస్తాయి. ఇంకా మిగతావన్నీ సీన చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇవన్నీ పెరీనియల్. ఇవన్నీ రైతు తోడుంటే పండేటివి. చెట్లన్నీ కూడా సీన చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇవన్నీ కూడా రైతు తోడుంటే పండేటివి. మామిడి అట్లేమి అడవిలో కూడా ఉంటాయి మామిడికాయలు. నువ్వు తోడున్నా లేకపోతే నీ కోసరానికి నువ్వు తెచ్చుకొని భూమిలో నాటుకుంటావు, అంతేగాని దానికి నీ అవసరం దానికి లేదు. వాళ్ళు ఏంటి, ఈ ఎల్టీఐ ప్రాజెక్ట్ ఏంటి, దీనికి సపరేట్ డిజైన్ అని కూడా అంటున్నారు వాళ్ళు. మాది ఒక సపరేట్ డిజైన్ ఉండాలి. ఏ చెట్లన్నా పెట్టుకోవచ్చు, దాంట్లోనే ఈ చెట్లు పెట్టుకోవచ్చు ఈ చెట్లు పెట్టుకోవద్దు అనేది ఏమి ఉండదు. ఏ చెట్లైనా పెట్టుకోవచ్చు, కానీ డిజైన్ ఉంటుంది. డిజైన్ అంటే ఏంటంటే వృక్షాలు, చెట్లు, సీనా చెట్లని చెట్లు అంటారు, మామిడి చెట్లను వృక్షాలు అంటారు, మానలు అంటారు కదా. ఈ కాంబినేషన్, ఆ చెట్టు మధ్యలో ఈ చెట్టు ఎట్లా కాంబినేషన్, ఇంకా దాని మధ్యలో 3 లేయరు మునగ కానీ ఇట్లాంటివి కానీ పెట్టుకోవచ్చు. మునగ, బొప్పాయి ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దాని మధ్యలో మనం చెనక్కాయ కూడా వేసుకోవచ్చు 4వ లేయర్ కింద. ఇంకా 5వ లేయర్ కింద ఉల్లిగడ్డ ఇట్లాంటివి, క్యారెట్ కానీ ఉల్లిగడ్డ కానీ ఇవన్నీ 5వ లేయర్ కింద వస్తాయి. ఇదంతా ఒక పద్ధతి ఉంటుంది. మనకేం మామూలు రైతులకి అందరూ పంటలే కదా అనుకుంటాం. కాకపోతే శాస్త్రవేత్తలు డివైడ్ చేస్తారు. మాను అంటే వృక్షం వేరు, మామిడి చెట్టు, మామిడి మాను, వేప మాను, అవన్నీ మాను అనేటివన్నీ వృక్షాల కింద వస్తాయి. ఏవైతే సీనా చెట్లు ఉన్నాయి, సీనా మాను అని ఎవరు అనం, సీనా చెట్లనే అంటారు, జామ చెట్లనే అంటారు. కాబట్టి దాని లక్షణం ఏంది, దీని లక్షణం ఏంది, ఇది చూసుకోవాలి మనం. తర్వాత మునగ ఇట్లాంటివన్నీ కూడా 12 నెలల్లో మనం కాపుకొచ్చేటివి, 12 నెలల్లో పంట అయిపోయేటివన్నీ ఇవన్నీ వస్తాయి. కానీ జామ అట్లాంటివన్నీ 20-25 ఏళ్ళు వస్తాయి. మామిడి అనేది 50-60 ఏళ్ళు వస్తాయి. మానకి వస్తాయి. నువ్వు నేరేడు మాను అంతే. నువ్వు ఏది మాట్లాడినా మానే. ఇంకొక మాట మీరు అందరూ అర్థం చేసుకోవాలనుకుంటే, సంవత్సరానికి ఒకసారి కాసేటివి మాను, సంవత్సరానికి ఒకసారి కాసేటి ఆకురాలు, ఎండలు ముదురుతుంటే ఆకురాలు పెట్టివన్నీ
అడవికి సంబంధించినవి. 40 చెట్లన్నీ సంవత్సరానికి రూపాయలు కాస్తాయి. ఇంకా మిగతావన్నీ సీన చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇవన్నీ పెరిగినారు. ఇవన్నీ రైతు తోడుంటే పండేటివి చెట్లన్నీ కూడా. సీన చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇవన్నీ కూడా రైతు తోడుంటే పండేటివి. మామిడి అట్లేమి అడవిలో కూడా ఉంటాయి మామిడికాయలు. నువ్వు తోడున్నా లేకపోతే నీ అవసరానికి నువ్వు తెచ్చుకొని భూమిలో నాటుకుంటావు, అంతేగాని దానికి నీ అవసరం దానికి లేదు. పెట్టుకుంటాను కదా ఇవి. కాబట్టి ఈ కాంబినేషన్ వాళ్ళు చెప్పేది. డిజైన్ అంటే వేరే ఏం లేదు, ఈ కాంబినేషన్ చెప్తారు. కాబట్టి ఆ డిజైన్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరేం కోరుకుంటారు ఆ ప్రాజెక్ట్. 1 గంట సేపు కరెక్ట్ గా మాట్లాడుకోండి, మీ అభిప్రాయం చెప్పండి. Then Mr. Manohar from Say Trees explained the following about Say Trees and plantation under LTI project. వీళ్ళు ఎవరంటే మాకు LTI అని. ఇప్పుడు మీ దాంట్లో ఎవరైనా ఎల్ఎన్టీ కంపెనీ ఉన్నారా? ఇప్పుడు న్యూస్ లో కొంచెం మాట్లాడుతుంది కదా, ఎల్ఎన్టీ కంపెనీ వీళ్ళు మనకి ఎట్టిస్తారు డబ్బులు. సో ఇక్కడ నుంచి Say Trees హ్యాండ్స్ ఉంటారు. వీళ్ళు ఎవరంటే మాకు ఫస్ట్ Say Trees కి 100 చెట్లు ఇచ్చారు. ఇప్పుడు 2013లో దాదాపు 4 లక్షలు సపోర్ట్. టెంకాయ 4 అన్నా, జామ 140, ఎర్రచంద్రం 5, మహాగని 5, టేక్ 5. అంతే కదా, ఏం తేడా లేదు. మీ క్లోజ్. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ప్యాపిలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు 30, 48 మామిడి, జామ 50, కొబ్బరి చెట్లు 4, ఎర్రచందనం 5, మహాగని 5, టేక్ 5. కన్ఫర్మ్ కదా, ఏం ఇష్యూ లేదు. ఇవన్నీ బార్డర్ పోయాయి ఇక్కడ నుంచి. ఇవి మాత్రం మధ్యలో వచ్చాయి, అంతే కదా. మీ ఊర్లో అందరూ రెడీ, నీళ్ళున్న వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పండి, నీళ్ళున్న వాళ్ళే అందరు, పక్కా నీళ్ళున్న. అందరికి డ్రిప్ వేసుకోవాల్సిందే. మళ్ళీ మనం ఫోటో తీసుకుంటాము, ఆ ఫోటో సబ్మిట్ చేయాలా. ఆ ఫోటో సబ్మిట్ చేస్తే వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ షేర్ చేసుకుంటారు, వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేసుకుని ఈ రోజు 60,000 మొక్కలకు వచ్చాయి మాకు ఇండెంట్. మేము నెక్స్ట్ ఇయర్ మన ఇదంతా బాగుంటే ఇంకో 2 లక్షలు మనకు వస్తాయి. చెట్లు ఇవ్వడం వరకే కాకుండా, అంటే మాకు ఇప్పటి వరకు మీకు చెప్పాను కదా ఉదయం, లాస్ట్ టైం 12 మంది డోనర్లు ఉంటే 1 సంవత్సరమే ఇచ్చింది. చెట్లు నాటుకోవడానికి మాత్రమే, చెట్లు మాత్రమే, మిగతా మాకు సంబంధం లేదు. అది ఇంటర్నల్ గా సారు మేము ఏదో మేనేజ్ చేసుకొని ట్రైనింగ్స్ కానీ వేరే ఏర్పాటు చేసాం. ఇప్పుడు దీనికి అదనంగా మీ దగ్గర నుంచి తీసుకునే ఈ 5 రూపాయలు మీ అకౌంట్ లో ఉంటుంది కాబట్టి మేము చెప్తాం, సార్ వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది ఆ ఊర్లలో, నెక్స్ట్ సిగ్నేచర్లు కావాలా, ప్రూనింగ్ చేసుకునే కావాలి, నెక్స్ట్ సార్ చెప్పే పవర్ వీడర్ లాంటివి కావాలి, ఇంకా సోలార్ డ్రైవర్ కూడా కొంతమంది అడుగుతున్నారు. సోలార్ డ్రైవర్ మేము ఈరోజు మాట్లాడుకున్నాం సెల్కో కంపెనీ వాళ్ళతో. సార్ మొన్న మీటింగ్కి వెళ్ళొచ్చారు బెంగళూరులో. వాళ్ళ దగ్గర 165 పనిముట్లు ఉన్నాయి సోలార్ తో నడిచి, మీకు కరెంట్ అవసరం లేదు. పవర్ స్ప్రేయర్లు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు. ఇవన్నీ రావాలంటే అన్న మేము ఈ డబ్బు మీరు ఎక్కడైతే కడుతున్నారో చీనీ చెట్టుకు దీనిది, ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. నెక్స్ట్ దీనికి జీవామృతం యూనిట్లు. ఇది ఇంకోటి అన్న, ఇప్పుడు ఇంతవరకు మీరు ఏం చేస్తున్నారు, చీనీ చెట్టుకి ఏదన్నా వస్తే ఏదో మందు చెప్పింది కొట్టేస్తున్నారు. మనం దాని నుంచి కూడా కొంచెం బయటికి రావాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రకృతి వ్యవసాయం, ఇది నెక్స్ట్ ఫ్యూచర్. ఇంతకుముందు చేసేది ప్రకృతి వ్యవసాయమే, చేయాల్సింది ప్రకృతి వ్యవసాయమే. ఇప్పుడు మధ్యలో ఈ పురుగు మందులు ఇవన్నీ ఎన్ని వాడినా అదేమంటే పురుగు అలవాటు పడిపోతుంది, వేరియేషన్ ఏం లేదు. ఇప్పుడు పాలేకర్ గారు అని ఒక పెద్ద ఆయన ఉన్నారు, పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయన పేరు ఏంటంటారు, మీటింగ్ పోయారు. కాకపోతే మనం ఏమంటే కొంచెం స్లోగా అయినా అడాప్ట్ చేసుకోవాలి. మీరు ట్రైకోడెర్మావిరిడి, వేప చెక్క, వేప నూనె, ఇవి కొంచెం ఎక్కడ తీసుకున్నా క్వాలిటీ తీసుకోండి. ఒకవేళ లేకపోతే మనకి ఏదన్నా సపోర్ట్ వచ్చిందంటే మేము అది ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉంటాం. ఎందుకంటే మీ క్వాలిటీ సరుకు ఇస్తేనే మీరు నాటుకునే చెట్లకు ఉపయోగం, అంతే కదా.
ఇప్పుడు అవి నాటుకొని ఏదో నాశరకం మందులు కొట్టి మీరు నష్టపోయి అవన్నీ జరగడం కంటే అవి కూడా మనం ఎక్స్పర్ట్ని తెచ్చుకొని సార్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవి అంటే వాళ్ళు కొన్ని 4 సజెస్ట్ చేస్తారు ఈ టైంకి ఇవి చేయాలని. ఆ టైంకి మనం చేపిస్తాం, ప్లస్ మీకు ట్రైనింగ్స్ కూడా ఇది ఇప్పిస్తాం. Finally, farmers and representatives from Say Trees decided to pay 2 rupees per plant. Except for mango plants, farmers pay 5 rupees per mango plant. The amount should be paid before distributing the plants and the amount should be deposited in the bank account of their village committees. To this extent, all the participants in the meeting agreed and passed a unanimous resolution. ఇప్పుడు ఈ మనం ఈ మొక్కలు ఇచ్చే దానిలో కూడా పలానా చెట్లు పలానా చోటే నాటుకోవాలి, గట్ల దగ్గర నాటుకుని గట్ల దగ్గర. మామిడిలో అయితే జామ వస్తుంది, చీనీలో అయితే చుట్టుపక్కల బార్డర్కి ఏదైనా కానీ. కొంతమంది రైతులు వేరే దాని గురించి అవగాహన కూడా తెలుసుకున్నారు. దీనివల్ల కొంతమంది రైతులతో కూడా మనకి సమాచారం తెలిసింది. ఇచ్చిన మన రైతు సోదరులందరికీ నమస్కారము. మనం ఎప్పుడు ఈ మొక్కలు నాటుకోవాలంటే చాలా మందికి తెలియదు. డబ్బులు పెట్టి ఆడ ఈడ పెట్టి కొనకొచ్చుకొని కొంచెం నాటుకొని కొన్ని సంపుకొని చాలా మంది పానీయంలో తీసుకొస్తున్నారు. మా కళ్ళ రైతులు అయితే ఆ చెట్లు చాలా నాశరకంగా అట్లా మొక్కలు ఇస్తున్నారు. చాలా మంది నష్టపోతున్నారు రైతులు. మొక్కలు గెట్లకి నాటుకుంటే మనకు కానీ గెట్ల మడి ఊక ఉండేదే కదా. కాబట్టి ఆ మొక్కలు గెట్లకు నాటుకుంటే మనకి కొన్ని ఏళ్ళ తర్వాత మనకు కానీ మన పిల్లలకు కానీ ఉపయోగపడతాయి కదా. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు బాగా పెద్ద గెట్లు ఉంటే పెద్ద గెట్లకు నాటుకోండి, లేదంటే చిన్న గెట్లు ఉంటే నాటుకోకుండా మనం రైతులు కొట్టాడుకోకుండా ఉండేది కదండి. కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు మనం దాన్ని సమావేశం వేసుకొని నెలకు 15 దినాలకు 20 దినాలకు అందరం కూర్చొని మాట్లాడుకొని ఇట్లా అని సమావేశం వేసుకోవాలా, మాట్లాడుకుంటే మనకు కానీ బాగుంటది. ఆ రైతులకు కానీ మనం ఖచ్చితంగా చెప్పాలా. ఊక తీసుకుపోయి మాకు మొక్కలు ఇచ్చినారని చాలా మంది గుట్టల మీద పెట్టి పోరు కాడ పెట్టి నాకు ఇంకా నీళ్ళు రాలే మా వాళ్ళు రాలేడు అని చాలా మంది చంపేస్తారు. కాబట్టి అట్లా చేయకోకుండా దయచేసి మనం ఇక్కడ వచ్చిన రైతులు కానీ వాళ్ళకి కానీ ఈ విధంగా అయితే నాటుకోండి. లేకుంటే మనకు కానీ రేపొద్దున విలువ పోతుంది. మొక్కలు నాటుకోకుంటే చంపేసేటప్పుడు చాలా మంది కానీ తీసుకుపోయి చంపేసిన వాళ్ళు కానీ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇట్లా సమావేశాలకి అప్పుడప్పుడు ఖచ్చితంగా అందరం రావాలా. మనం వాళ్ళని కానీ వాళ్ళకి రావాలా, వాళ్ళకి కానీ అర్థమవుతుంది కదా. అట్లా తోలకొచ్చి ఈ సమావేశాలు అప్పుడప్పుడు మనం తెలుసుకుంటే బాగుంటుంది. కాబట్టి మళ్ళీ ఇంకా కొంతమందికి ఇప్పుడు మనకు కొన్ని ఇచ్చినాను, మళ్ళీ నెక్స్ట్ కానీ ఇంకా కొంతమందికి ఇస్తారు. అందరికీ మనం కానీ తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. రైతులందరికీ నమస్కారం. ఇక్కడ వాస్తవంగా రైతులు ఏదో చెట్లు ఇస్తా అన్నారని అంటే, కానీ వాళ్ళు చెప్పిన విషయం కూడా చాలా పద్ధతిగా చెప్పారు. ఆయన కూడా సార్ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చాలా పద్ధతిగా చుట్టూ మన ఇంటికి కాంపౌండ్ ఎలా నిర్మించుకుంటామో అలా వేసుకోవాలని నాకు ముందు నుంచి ఉంది. మీ సార్ కూడా నేను అనుకున్న ప్రకారం మామూలుగా మీ కంచె నీ ఎంతవరకు ఉందో నీ అద్దు అంతవరకు ఈ యొక్క చెట్లు అంటే ఈ యొక్క టేక్ చెట్లు కావచ్చు, టెంకాయ చెట్లు కావచ్చు, అలాంటి చెట్లన్నీ కంచె ప్రకారం వేసుకోండి. లోపలంతా చీనీ చెట్లు, జామ చెట్లు ఇలాంటివి వేసుకొని ఒక పద్ధతిగా చేసుకొని చెట్లను బాగా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు మంచి సలహా ఇస్తున్నారు. అంత ఉచితంగా ఇస్తే మనం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని బ్రతుకునేదానికి ఆ మార్గం చెప్తున్నారు. దాన్ని వినియోగించుకొని మనం నడుచుకుంటే చాలా పద్ధతిగా బాగుంటుంది. ఇది నా సలహా. ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు ఇట్లా ఇంత వివరించి ఈ రకంగా చెప్తారు అని అయితే తెలియదు మాకు. ఏదో మీటింగ్ అంటే కొంచెంసేపు ఒక అర్ధగంట సేపు ఉంటుంది అని, కానీ ఇంత క్లారిటీగా రైతు నా వరకు అయితే చాలా తెలుసుకున్నా దీంతో నుంచి. నాకు ఇంతవరకు ఇంత చిన్న చెట్లలో ఇన్ని రకాలు ఉంటాయి, మామిడి చెట్లలో ఇన్ని రకాలు ఉంటాయి అన్నదే తెలియదు నాకు. ఈరోజు సార్ వాళ్ళు వివరించడం వల్ల అవన్నీ తెలుసుకున్నాను. తెలుసుకొని ఈ నాటడం ఇలా నాటల్లా ఇట్లా నాటుకుంటే ఉపయోగము అని చెప్పడం కూడా చాలా బాగుంది. మనకి ఈ రోజు అయితే ఇది చాలా కొత్తగా నేర్చుకున్నాను నేను. ఈ మీటింగ్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. ఆ మట్టి శాంపుల్ ఇచ్చేయడం వల్ల ఆ చేనికి ఏది అవసరమో ఏది అవసరం లేదు మాకు తెలియదు. మందు కావాలా కొండ ఇత్తడం ఇంటికి రావడమే. అది కొత్తదో కొత్త సముద్రం కాసేనప్పుడు మట్టి శాంపుల్ అన్నప్పుడు 2 అడుగులు తీసి రాయబడింది. ఒక ఆయన పవన్ తెలియక చీని చెట్లని నాటుకున్నాం నల్గొండలో. మేము ఇవ్వడానికి పోతే ఆయన మొక్కలన్నీ చనిపోయినాయి.
మళ్ళీ మాకు సెట్రీస్ మీరు ఇస్తారంట కదా సార్ అని మా వాళ్ళ కోసం వచ్చాడు. మేము సాయిల్ టెస్టింగ్ చేస్తే pH 8.5 ఉంది, అంటే చెట్లు బతకవు. మాకు తెలిసింది ఏమి అంటే సార్, ఏదో అందులో ఒక అడుగులో తీయడము, చెట్టుకి ఆ మట్టి ఇంత పట్టడం వరకే తీయడము, నాటేయడము అయిపోయాయి. ఇంకా దాపటి నుంచి నీళ్లు పోసుకుంటా, నీళ్లు ఎట్లు పెట్టుకుంటా ఉంటే బతుకుతాయి, లేకపోతే ఇవి మేము ఇంకా చెప్తాం. ఈ విధంగా ఆ రోజు మీరు ట్రైనింగ్స్ ఇచ్చాము కదా, అట్లా డీటెయిల్ గా చెప్తాం. సెక్రటరీస్ రీజనల్ మేనేజర్ మనోహర్ సార్ వరకు, మన హ్యాండ్స్ CEO నారాయణ సార్ వరకు మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఇక్కడ మీ పనులను వదులుకొని ఈ మీటింగ్ హాజరైనందుకు సెక్రటరీస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.